అఫీషియలీ. ఖుషి నువ్వు కనపడితే గుండెల్లోనా నిన్నుగా చేసి గుడే గట్టి గుబ్బా లెక్క చూసుకుంటానే. అండ్ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసి ఇంకా నేను వచ్చేలోపు కేక్ అన్ని మా ఫ్యామిలీ వాళ్ళు అరేంజ్ చేశారు. సో అగైన్ ఇక్కడికి వచ్చి కేక్ అన్ని కటింగ్ చేసి మళ్ళీ అగైన్ ఫ్యామిలీ అందరితో అయితే అస్సలు ఫుల్గా ఎంజాయ్ చేసాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ నా ప్రీవియస్ వీడియోకి మీరు అందరూ చాలా కంగ్రాట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. యశ్వంత్ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. బికాజ్ నా ప్రీవియస్ వీడియోకి మీరు ఆల్రెడీ అందరూ కంగ్రాట్స్ అంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ నా ఎంగేజ్మెంట్ చూడబోతున్నారు అనమాట. సో మేము ఆల్రెడీ రెడీ అయ్యాము. చాలా ఏమంటారు, తాంబూలాలు మార్చుకోవడం కానీ రింగ్ సెరమనీ కానీ అన్నీ జరుగుతుందన్నమాట. సో మీరందరూ అడిగినట్టు ఫైనల్గా మేమైతే ఎంగేజ్ అయిపోయాము. సో అది థ్యాంక్ యూ సో మచ్. సో ఫుల్గా వీడియో అయితే చూడండి, ఎలా జరిగింది అనేది కంప్లీట్గా చూపిస్తాను. సో నా సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ లెహెంగా. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఒక అవుట్ఫిట్ కోసం చాలా ప్లాన్ అయితే చేసుకున్నాము. కొంచెం పేస్టల్ కలర్స్లోనే వెళ్ళిపోదాం అనేసి చార్మినార్లో ఉన్న మొత్తం షాప్ అన్ని తిరిగేసి ఫైనల్గా మనకి ఏదైతే మటీరియల్ కావాలో అదైతే దొరికేసింది. సో ఈ కపుల్ నాది యశ్వంత్ కపుల్ అవుట్ఫిట్ని మాకు శ్రేహా డిజైనర్ స్టూడియో రేణు గారు చేశారన్నమాట. అమేజింగ్గా వచ్చింది. అండ్ మీరు స్కర్ట్ చూసుకోవచ్చు, చాలా హెవీగా ఉంది అన్నమాట. సో దీంట్లో మళ్ళీ క్యాన్ పెట్టేసి దాని మధ్యలో అగైన్ ఈ లైనింగ్ అన్నీ పెట్టి దాని మధ్యలో ఇంకా నెక్స్ట్ ఈ మటీరియల్ వచ్చిందనమాట. సో నిజంగా చెప్పాలి అంటే స్కర్ట్ చాలా హెవీగా ఉంది. అంటే నేనే ముయ్యలేకపోతున్నాను అనుకోండి, అంత హెవీగా ఉంది. ఈవెన్ బ్లౌజ్ని సేమ్ చేసేసాము. అండ్ దాంతోపాటు చున్నీ మీరు చూసుకునేటట్టయితే స్కర్ట్ని బ్లౌజ్ని చున్నీ డామినేట్ చేయాలి అనేసి చున్నీ కూడా అంతే చాలా హెవీగా తీసుకున్నాము. అండ్ దాని మీద మళ్ళీ మనకు ఏమంటారు మగ్గం వర్క్ కూడా అక్క చేపించారనమాట. ఆ ఫ్లవర్ అని అగైన్ కట్ చేసి దీని మీద పెట్టి అగైన్ దానికి మగ్గం వర్క్ అని చేపించారు. అండ్ యశ్వంత్ని కూడా మీరు చూసుకునేటట్టయితే నాకు మ్యాచింగ్గా దిస్ గోల్డ్ కలర్ అవుట్ఫిట్ని అయితే మేము చేసుకున్నాము. యూనో ప్యాంట్ అండ్ కుర్తా అండ్ దాని మీద కొంచెం స్ట్రగ్ లాగా ఇలా ప్లాన్ చేసాము. అమేజింగ్గా వచ్చింది. దిస్ అవుట్ఫిట్ ఈజ్ మై హార్ట్. ఎందుకంటే తాంబూలా మార్చడానికి ట్రెడిషనల్గా ఉంది, దీనికి నేను వెస్ట్రన్ అయితే కావాలని అనుకున్నాను. దిస్ ఎంటైర్ నాది కానీ యశ్వంత్ అవుట్ఫిట్ అయితే అసలు అల్టిమేట్గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రేహా డిజైనర్ స్టూడియో ఫర్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ జ్యువెల్స్. సో ఈ డైమండ్ సెట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో అగైన్ దీన్ని నేను ఇమడి జ్యువెల్స్లోనే తీసుకున్నాను. దిస్ డైమండ్ సెట్ చాలా ప్రాపర్గా మ్యాచ్ అయిపోయింది. జస్ట్ ఒక నెక్ పీస్, ఇయర్ రింగ్స్ అండ్ దాంతోపాటు జస్ట్ మాంటికా అయితే పెట్టుకొని సో నా కంప్లీట్ లుక్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. సో మీరే చూస్తున్నారు కదా, నా ఎంట్రీని అయితే చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడు. యాక్చువల్లీ ఈ ప్లాన్ మొత్తం క్రెడిట్ మా అన్నకే చెప్పాలి. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా సింపుల్గా చేసుకుందాము, దట్టు ఓన్లీ ఫ్యామిలీ వరకే చేసుకుందామని అయితే అనుకున్నాము. కానీ అనుకునేది చాలా ఆపోజిట్గా జరిగిపోయిందనమాట. సో ఇక్కడ ఈ ఎంట్రీ అన్ని ప్లాన్ చేశాడు. అండ్ బయట కూడా అంత డెకరేషన్స్ ఇలాగే కావాలి అలాగే కావాలి అనేసి అన్నీ ప్రాపర్గా దగ్గరుండి సో మా అన్నని ఇవన్నీ చేపిస్తున్నాడు అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది కదా ఇలాగే మంచిగా యూనో పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్ కానీ సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి. సో నాకు కూడా అంతే, అది ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. సో ఇద్దరు నడుచుకొని వస్తుంటే అందరూ చూస్తుంటే కొంచెం షై ఫీల్ అవుతుందన్నమాట. అంటే ఇదంతా పర్సనల్గా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజులు షూటింగ్స్ కదా, అది షూటింగ్స్ వేరే. సో కొంచెం పర్సనల్ లైఫ్లో ఇవన్నీ నాకు కానీ యశ్వంత్ కానీ కొంచెం చాలా హెజిటేట్ ఫీల్ అవుతున్నాము. ఖుషి నువ్వు కనపడితే నీ మాట వినపడితే ఖుషి
ఇంకా మీరే చూస్తున్నారు కదా! మా బంధువులు, మా అత్తయ్య ఇంటి బంధువులు, అలాగే మా నైబర్స్ మనము ఎవరినైతే పిలిచామో ప్రతి ఒక్కరు వచ్చారనమాట. అండ్ ఇదొక మెమొరీ కదా! సో, అందరితో మళ్ళీ మా ఫ్యామిలీతో అందరితో వచ్చిన వాళ్ళందరితో మేము ఫోటోస్ అయితే దిగుతున్నాము. మీరే చూస్తున్నారు. కానీ ఇక్కడ ఫోటోలో నేను ఒకరొకరిని ఇలా చెప్పలేకపోతున్నాను. వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, వీళ్ళేమవుతారు అనేసి. బట్ డెఫినెట్‌లీ ఆల్బమ్ అయితే వస్తుంది కాబట్టి ఆల్బమ్ వచ్చిన తర్వాత నేను, యశ్వంత్ ఇద్దరు కూర్చొని ఎవరెవరు, వీళ్ళేమవుతారు అనేది కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఇలా ఫోటోషూట్ అయితే జరుగుతుంది. మా మమ్మీ, మా డ్యాడీ, మా అన్న అందరూ చాలా బిజీగా ఉన్నారు. సో, ఇంకొంచెం ప్రాపర్‌గా ఫోటోస్ అయితే దిగుదామని మేము కూడా వెయిట్ చేస్తున్నాము మా మమ్మీ, డ్యాడీ కోసం. అండ్ ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే చాలా ప్రాపర్ కర్ణాటక స్టైల్ ఫుడ్‌నైతే మేము చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. కొంచెం ఏంటంటే దీంట్లో ఆంధ్ర స్టైల్ కూడా ఏదైనా మిక్స్ చేద్దామనేసి ప్లాన్ చేసేసరికి జస్ట్ ఓన్లీ మనము పప్పు మాత్రమే చేశారు. బికాజ్ అప్పటికే మనకు కొంచెం అక్కడ ఇబ్బంది ఉండడం వల్ల షెఫ్ దొరకలేదు అనేసి ఆంధ్ర షెఫ్. సో, ఓన్లీ పప్పు యాడ్ చేసాము. ఇంకా రిమైనింగ్ అండ్ ఆల్ కర్ణాటక ఫుడ్ మీదనే వెళ్ళిపోయాము. బొబ్బట్టు గానీ, స్వీట్స్ అండ్ రైస్ యూనో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే మేము ప్లాన్ చేసాము. ఏంటంటే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి కొంచెం కర్ణాటక స్టైల్ ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి కదా, బాగుంటుంది అనేసి. సో, ఫుడ్ కూడా అంతే చాలా 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 టేస్టీగా వచ్చేసింది.
బుజ్జమ్మ బుజ్జమ్మ. గుండెల్లోన నిన్ను దచేసి గుడే కట్టి గుబ్బా లెక్క చూసుకుంటానే. ఇంకా ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేసేసారు. సో, మేము కూడా అంతే ఇంకా మాక్సిమం మళ్ళీ అగైన్ మేము రింగ్ అన్నీ మార్చుకొని, దండాలన్నీ మార్చుకొని సో, సెలబ్రేషన్ అని మళ్ళీ అగైన్ మేము అందరితో మా ఫ్యామిలీతో అందరితో సెలబ్రేట్ చేసుకొని, మేము కూడా వచ్చి లంచ్ చేసే లోపు ఆల్మోస్ట్ 3:45 అయిపోయిందనమాట. లిటరల్లీ అప్పుడు లంచ్ చేసాము. 3:45కి లంచ్ చేసి
నేను మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసి ఇంకా నేను వచ్చేలోపు కేక్ అన్ని మా ఫ్యామిలీ వాళ్ళు అరేంజ్ చేశారు. సో అగైన్ ఇక్కడికి వచ్చి కేక్ అన్ని కటింగ్ చేసి మళ్ళీ అగైన్ ఫ్యామిలీ అందరితో అయితే అస్సలు ఫుల్గా ఎంజాయ్ చేసాము. కానీ ఒకటే మిస్ అయింది ఏంటంటే కొంచెం సాంగ్ అన్ని ప్లే చేసుకొని మంచిగా డాన్స్ అయితే చేయాలి అని అనుకున్నాము. బట్ అప్పటికే 4:30, 5 o'clock అవుతుంది. బట్ అగైన్ మళ్ళీ రిటర్న్ అందరూ వెళ్ళిపోవాలి, కొంచెం నైట్ ఫ్లైట్ అది ఇది ఉండడం వల్ల అంటే టైం ఎక్కువ తీసేసుకునేసరికి ఎవరికి అడ్జస్ట్ అవ్వలేదు. సో ఇలా అయితే సెలబ్రేషన్ని అద్భుతంగా ఎంజాయ్ చేసాం. సో ఫైనలీ నా ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది. మీరందరూ చూసారు కదా. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఈ సంవత్సరం అయితే నేను ఎంగేజ్మెంట్ అని పెళ్లి చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి నేను అనుకున్నట్టుగా దేవుడు అన్నీ కరుణించారని చెప్పొచ్చు కదా. సో ఐ వాజ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో నేను అనుకున్నట్టుగా అన్నీ మంచిగా జరిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ విషెస్. స్టిల్ మీరందరూ నాకు విష్ చేస్తూనే ఉన్నారు ప్రీవియస్ వీడియో కమెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ విషెస్. అండ్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు కాబట్టి 100% త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటాము. పెళ్ళి ఎప్పుడు అనేది అఫ్కోర్స్ నా ఛానల్లోనే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో వెయిట్ చేస్తూ ఉండండి. Oh my god, finally I am engaged officially. సో నా ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది అనమాట. సో మీరే చూసేసారు కదా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఫైనలీ ఏదైతే అనుకున్నానో ఈ ఇయర్ అదైతే నేను సాధించాను అనమాట. ఇదే కాదు ఇంకొకటి కూడా సాధించడం ఉంది. దట్ ఈస్ మై పెళ్ళి. సో చూడాలి, అన్నీ కలిసి వస్తే ఎవరు ఆపలేరు అంటారు కదా. సో దానికి ఎప్పుడు ముహూర్తం అన్నీ మంచిగా సెట్ అవుతుందో అప్పుడంతా మేము పెళ్ళి చేసుకుంటాము. సో డెఫినెట్లీ మీకు నా ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. సో ನೀವೆಲ್ಲರೂ ಹೆಂಗೆ ಫೀಲ್ ಆಗ್ತಿದ್ದೀರಾ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಡೇ? ಸೂಪರ್ ಹ್ಯಾಪಿ. అಷ್ಟేనా? సో ఇది అనమాట. బంధువులందరూ వచ్చారు. ఆర్ వెరీ హ్యాపీ. సో బ్లెస్డ్. నిజంగా అందరితో కలిసి మేము ఏదైతే అనుకున్నామో అలా అయితే చేసుకున్నాము. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఫైనలీ ఇది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ లవ్ మీ, సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ వార్మ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా ఛానల్ని Subscribe, like, comment and share. Take care. Love you all. Bye bye.